సైలెన్స్. నో అల్లరి. ఎవరనుకుంటున్నారు నేను? మా తాత మన్నం దొర, మా అబ్బా అడవి దొర, నేనేమో పిట్టల దొర. వారవ్వ ఆదర బాదర. నేను పుట్టింది పిఠాపురం, పెరిగింది పెద్దాపురం, ఆడింది అమలాపురం, పాడింది కొండరీపురం. నేనంటే ఏమనుకుంటా ఉన్నారు? నా దగ్గర గుమ్మడికాయంత బంగారం ఉంది. ఆఫ్టర్ ఆల్ కుక్క ముట్టిందని దాన్ని అవతలకు విసిరి పాడేశాను. మా ఇల్లు తాజ్ మహల్ కు డబుల్ ఉంటుంది. మా ఇంట్లో ఉండే గదులెన్నో లెక్క పెట్టాలంటే 10 రోజులైనా సరిపోవు. నా కింద పనిచేసే నౌకర్లే 1000 మందికి పైగా ఉంటారు. ఏ సైలెన్స్ సైలెన్స్. నో అల్లరి. అసలు నాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారు? అక్కలు ఎప్పించింది సార్ 6 రోజుల్లో పారిపోతాయి, ఎక్కలు ఎప్పించింది సార్ 7 రోజుల్లో పారిపోతాయి. నా తెలివితేటలు చూసి మా సార్లందరూ పిచ్చాసుపత్రిలో చేరిపోయారు. ఏ సైలెన్స్ సైలెన్స్. నో అల్లరి. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపాహారం ఉడిపిలో. నేను నిద్రపోయేది ముంబైలో, లేచేది జపాన్ లో. నేను చిన్నతనంలోనే హిమాలయాలు 6 సార్లు ఎక్కినా, 7 సార్లు దిగినా. ఒకసారి మా దోస్తుగాళ్ళతో క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్ కొడితే బాల్ ఎగిరి హైదరాబాద్ లో పడింది. కానీ ఆ బాల్ ఇప్పటికొచ్చి ఎవ్వరికి దొరకలే. ఏ సైలెన్స్ సైలెన్స్. నో అల్లరి. ఎవరక్కడ? నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదు. బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, బీహార్ లో బొగ్గుల ఫ్యాక్టరీ, ఆంధ్రాలో అప్పడాల ఫ్యాక్టరీ, అస్సాంలో నూనె ఫ్యాక్టరీలు ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్, అస్సాంలో అల్లం, గుజరాత్ లో బెల్లం, ఢిల్లీలో టమాటాలు, నెల్లూరులో నిమ్మకాయ అమ్ముకున్నా. ఏ సైలెన్స్ సైలెన్స్. చార్మినార్, కొండారెడ్డి బుర్జు, బస్ స్టాండ్, టీవీ స్టేషన్, రైల్వే స్టేషన్ ఇవన్నీ నావే. మీలో ఎవరికైనా కావాల్సి చెప్పండి, చీటికలో రాసి ఇచ్చేస్తా. అసలు ఈ వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళందరికీ నేను అంటే ఒకటే వణుకు. ముందుగా బాహుబలి సినిమాలో నన్నే హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నాడు రాజమౌళి. కానీ నా బాడీ చూశారు కదా, 66 ప్యాక్ బాడీ. ఈ బాడీకి తగ్గ హీరోయిన్ ప్రపంచంలో ఎంత వెతికినా దొరకలే. అందుకని పాపమని ప్రభాస్ ని హీరోగా చేసుకున్నాడు. ఏ సైలెన్స్ సైలెన్స్. నో అల్లరి. అర్జెంట్ పని ఉంది, ఢిల్లీలో రాష్ట్రపతితో మీటింగ్ ఉంది. విమానం సిద్ధం చేయు, ఢిల్లీ పోవాలి. ఏ సైలెన్స్ సైలెన్స్. నో అల్లరి. ఏమనుకుంటున్నారు నేనంటే? ఏపీలో జగన్ కి, తెలంగాణలో రేవంత్ కి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది నేనే. అసలు ఢిల్లీ పీఠంపై మోడీని కూర్చోబెట్టింది నేనే. చెయ్యొద్దు ఎవరు కిరికిరి, జై కొట్టు నాకు మరి మరి. మళ్ళీ వస్తా ఇంకొకసారి, అప్పుడు తెస్తా తలో ఒక పానీపూరి. బాయ్ బాయ్ సీ యూ. బాయ్ బాయ్ సీ యూ. బాయ్ బాయ్ సీ యూ.